సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ సురేందర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వాపోయారు. సాగునీరు లేకపోవడంతో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఉన్న అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. మరి ఏదైతే మొన్న ఎండాకాలంలో వేసవి కాలంలో నిపుణులు చెప్పిన విధంగా ఎలినీనో అనేది ఈసారి ఉంటుంది. ఆ ప్రభావం వల్ల వర్షాలు పడవు, ఈసారి కరువే ఏర్పడుతుంది, మరి కరువు ప్రాంతంగానే ఉంటుంది అని చెప్పి మరి ముందుగానే హెచ్చరించినప్పటికీ మరి నిపుణులను కాదని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఇష్టానుసారంగా ఇలా పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాము. మా నాయకులు మరి హరీష్ రావు గారు మరి గతం నుంచి మరి చెప్తా ఉన్నాడు, ఈసారి వర్షాలు ఖచ్చితంగా పడవు. వాళ్ళు నిపుణులు ఎప్పుడైతే చెప్పారో అవి వర్షాలు పడవు, ముందుగానే నీళ్లు నింపి పెట్టి మరి ఆ డ్యామ్ల ద్వారా కాళేశ్వరం డ్యామ్ ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ కొండపోశం వరకు అన్ని డ్యామ్లను కూడా నింపి మరి వాటి ద్వారా త్వరితగతిన నీళ్లు రైతులకు అందించినట్లయితే వాళ్ళు పంటలు పండించుకుంటారు. తక్షణమే వాటి మీద చర్యలు తీసుకొని మరి ఆ మోటార్లు ఆన్ చేయాలి, నీరును వృధా పోనీయకుండా మరి మన డ్యామ్లకు మరి మళ్లించాలని చెప్పినప్పటికి కూడా మరి పెడచెవున పెడుతూ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్తే మేము వినాలనే చాందస్తంగా ఇవాళ తెలంగాణ మీద అక్కసు వెలగక్తా ఉన్నాడు. మరి ఆ అక్కసుతోని రైతుల్ని నిండా ముంచాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ సాగుకు నీరు లేవు, రేపు తాగుకు కూడా నీళ్లు దొరకాయి. మరి ఇవాళ తాగుకు నీళ్లు దొరకకపోతే రేపు దుడ్డెలకు కూడా మరి బలరకు కూడా నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఆ నీళ్లు కూడా దొరకాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మరి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము, మీరు తక్షణమే గనక ఆ మోటార్లను ఆన్ చేసి కాళేశ్వరం ద్వారా మరి ఇక్కడ మిడ్ మానేరు కానీ, అన్నపూర్ణ మానేరు కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోశమ కానీ మీరు తక్షణమే నింపకుంటే రైతుల పక్షాన మేము మరి ఖచ్చితంగా మరి అన్ని రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రధాన రహదారులు మొత్తంగా కూడా దిగ్భ్రాంతం చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా స్తంభింపజేస్తాము. శాస్త్రవేత్తలందరూ 4 నెలల ముందే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఎల్నినో ప్రభావం ఉంది, 125 ఏళ్ల కింద అప్పుడు కాలం కాలేదు, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి అని సైంటిస్టులు స్వయాన సిఎస్ గారికి అందరికీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. జారీ చేసినప్పుడు ప్రభుత్వం మేల్కొనాలి. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మేల్కొని ప్రాజెక్టులు ఉన్నాయి, కన్నెపల్లి కాడ నీళ్ళు వృధా అవుతున్నాయి, మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపమని శాస్త్రవేత్తలే చెప్పిర్రు. ఇలా నింపితే ఇలా నారు మడ్లు ఎండిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో ఎండిపోతున్నాయి. ముఖ్యంగా మా పూర్వ మెతుకు సీమ మొత్తం ఇలా మళ్ళా బీటలు వారింది. ఆ పరిస్థితి తెచ్చినావు. తెలంగాణ ఉద్యమంలో కూడా చంద్రబాబు డైరెక్షన్లో ఇదే మండలానికి గండు తీసుకొని వచ్చినావు, ఇదే చిన్నకూడూరు మండలానికి. మరొక్కసారి కూడా మా మండలాన్ని, మా జిల్లాను, మా మెతుకు సీమను మళ్ళొక్కసారి ఎండబెడుతున్నావు. కేవలం చంద్రబాబు. 3 ముఖ్యమంత్రులు కలుస్తారు. స్వయాన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తి కుమార్ రెడ్డి చేసారు, ఉత్తుతోని చేసారు. ఉన్నతమైనటోడు, చాలా తెలివికలమైన కూడా బయట నిలబెట్టినావు నువ్వు. మరి ఇన్ని మతలాబేంది? చంద్రబాబుకు నీళ్లు తీసుకుపోతావు. ఆంధ్ర రాయలసీమను పాలించడానికి నేను సీఎం చేసినామా? 420 హామీలు ఇచ్చినావు, ఏది నెరవేర్చినావు?